అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతర్వేదిలో ఆక్వా చెరువుల తొలగింపుకు అధికారులు సిద్ధమయ్యారు. కోస్టల్ రెగ్యులేటరీ జోన్ నిబంధనలకు విరుద్ధంగా తవ్విన చెరువుల తొలగింపుకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు ఇచ్చింది. ఆ ఆదేశాలు అమలు చేయడానికి వచ్చిన అధికారులతో రైతులు వాగ్వాదానికి దిగారు. కలెక్టర్కు తమ పరిస్థితి చెప్పుకుంటామంటూ భీష్మించుకోవడంతో కొంతసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. చివరికి ఒక్కరోజు తొలగింపులు నిలిపివేస్తూ కలెక్టర్ ఆదేశాల కోసం ఎదురు చూస్తామని చెప్పి అధికారులు వెనుదిరిగారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గ పరిధిలోని సకిరెటిపల్లి మండలం అంతర్వేదిలో సముద్ర తీరం వెంబడి ఆక్వా చెరువులున్నాయి. అయితే సముద్ర తీరం వెంబడి సిఆర్జెడ్ పరిధిలో అక్రమ ఆక్వా సాగు వల్ల పర్యావరణానికి భారీ నష్టం జరుగుతుందని ప్రముఖ పర్యావరణవేత్త ఎన్ఆర్ఐ యనమల వెంకటపతి రాజా చెన్నైలోని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎన్జీటీని ఆశ్రయించారు. దీనిమీద సమగ్ర విచారణ జరిపిన ఎన్జీటీ తీరం వెంబడి సిఆర్జెడ్ పరిధిలో ఉన్న అక్రమ ఆక్వా చేపల చెరువులను తొలగించాలని 2022లోనే ఆదేశించింది. అయితే స్థానిక అధికారులు ఆ తీర్పును అమలు చేయకపోవడంతో మరోసారి వెంకటపతి రాజా ఎన్జీటీని ఆశ్రయించారు. దీంతో గతంలో ఇచ్చిన తీర్పును అమలు చేయకపోతే అధికారులపై చర్య తీసుకుంటామని ఎన్జీటీ హెచ్చరించింది. దీనికి స్పందిస్తూ అంతర్వేదిలో చెరువులు ధ్వంసం చేసేందుకు అధికార యంత్రాంగం రావడంతో ఆక్వా రైతులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. సకినేటిపల్లి, మల్కిపురం, మామిడికుదురు మండలాల్లో సముద్ర తీరం వెంబడి 434 అక్రమ ఆక్వా చెరువులను అధికారులు గుర్తించారు. ఈ చెరువులను 2 దశల్లో తొలగించేందుకు సిద్ధమయ్యారు. అయితే ఎట్టి పరిస్థితుల్లో చెరువులను ధ్వంసం చేయడానికి ఒప్పుకోబోమంటూ రైతులు, మహిళలు అధికారులపై ఆందోళనకు దిగారు. చెరువుల జోలికి వస్తే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించడమే కాదు, ఈ చెరువుల కోసం అప్పుల పాలయ్యామని వాపోయారు. సముద్రం దగ్గరికి తాము వెళ్లలేదని, సముద్రమే తమ పొలాల్లోకి వచ్చిందని వాదించారు. చెరువులు చేస్తున్నామంటే ఒక్కొక్కళ్ళు 20 లక్షలు 30 లక్షలు అప్లై అయిపోయి ఉన్నాము. ఒక 6 నెలల కిందట గొడవలు వచ్చినాయి. పాత ఎమ్మెల్యే గారు వచ్చారు. ఇప్పుడు ఈ ఎమ్మెల్యే గారు అసలు రావట్లేదు. మరి మా ప్రజలు లేనంటోళ్ళు మరి ఏం చేద్దామని ఏంటో అర్థం కావట్లేదు. ఆయన వచ్చి మాకు ఈ గొడవల్లో కొంచెం చూసుకోవాలి కదండి. రాపాకూర ప్రసాద్ గారు వచ్చారండి ఒక 6 నెలల కిందట. అయ్యే సాల్వ్ చేశారండి. ఇప్పుడు ఈ గొడవలు ఎలా వస్తున్నాయంటే ఆయన రావట్లేదు, తెలియకుండా ఉంటాయండి. ఆయనకి ఓట్లు వేసుకుంటా అమ్మ ఓట్లేండి అని దండం పెడుతున్నారండి. ఇప్పుడు మరి ఇలాంటి వాటికి వచ్చి ఆదుకోవాలి కదండి మమ్మల్ని. ఈ అప్పులన్నీ ఎవరు తీరుతారండి? చెరువులు కొట్టడానికి అయితే ఒప్పుకోవండి. మేము అక్కడ మా సేవలే ఉంటాయండి. సముద్రం అయితే ఇక్కడ మా చెరువుల కాడికి వచ్చింది కానీ మేము సముద్రం దగ్గరికి వెళ్ళిన తవ్వలేదండి. మేము ఒకవైపు స్థానిక ఎమ్మెల్యే జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేస్తూనే మరోవైపు కలెక్టర్కు బాధలు చెప్పుకుంటామని బాధితులు చెబుతున్నారు. అందుకే ఒకరోజు సమయం ఇవ్వడానికి ఒప్పుకున్నామంటున్నారు అంబేద్కర్ కోనసీమ జిల్లా మత్స్యకార శాఖ అధికారి. ఎన్జీటీ ఆదేశాల మేరకు హైటైడ్ లైన్ నుండి 200 మీటర్ల లోపు అనధికారికంగా తవ్విన చెరువుల్ని మేము తిరిగి వాళ్ళు పూడ్చివేయడానికని చెప్పని రావడం అయింది. కలెక్టర్ ఆదేశాల ప్రకారం నడుచుకుంటామని చెబుతూనే ఎన్జీటీ ఆదేశాల ప్రకారం చెరువుల తొలగింపు తప్పకపోవచ్చునని సంకేతాలిచ్చి వెళ్లారు. దీంతో అంతర్వేది దగ్గర తీవ్ర ఉద్రిక్తత వాతావరణం కొనసాగుతోంది.